హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్ అగైన్. రండి చూద్దురు కానీ ఇది ఎలా ఉందో చెప్పండి. మనము జనరల్గా ఏంటంటే మాల్స్కి లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద వాటికి అంతా మనం పిల్లలు తిప్పుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ఊళ్ళో సంబరాలు, జాతరలు, లేకపోతే తిరునాళ్ళు అంటారు, అలాంటివి ఏమన్నా అయినప్పుడు మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళారా? ఊర్లలో చాలాసార్లు జరుగుతుంటాయండి. ఇది మేము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఊరిలో అనమాట ఇది జరుగుతోంది. ఏంటంటే ఒక అమ్మవారి సంబరాలు జరుగుతున్నాయి. అవేవో నవరాత్రులు చేస్తున్నారు అక్కడ. చాలా అంటే చాలా బాగుందండి. మేము అక్కడ స్పెండ్ చేసింది చాలా తక్కువ టైమే అయినా కూడా ఎంత ఆనందం అనిపించిందంటే మనం కూడా పిల్లలు అయిపోతామండి. అక్కడ ఏదంటే అది చూసి చక్కగా రైడ్స్ ఉన్నాయి, ఎక్కడానికి రంగుల రాట్నాలు అలాంటివి ఉన్నాయి. ఇగో చిన్న చిన్న షాపులు, చక్కగా తినుబండారాలు, బాబా ఫ్రెష్ ఫ్రూట్స్. అగోండి ఇక్కడ మేము చాలా రకాలు చూసాము. చాలా 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 బాగున్నాయి. జీళ్ళు అంటారు, తెలుసు కదా మీకు. అవి పాకం జీళ్ళు, నువ్వుల జీళ్ళు అవన్నీ ఉంటాయి. అవి చూడండి గుడికి అలా పెట్టినవి. అవి ఎంత బాగున్నాయంటే అసలు చూస్తుంటే చూడాలనిపించింది. అక్కడి నుంచి రావాలనిపించలేదు, టైం అయిపోతుంది కాబట్టి వచ్చేసాము. ఇదిగో చూడండి జీళ్ళు తయారు చేసి అక్కడ అది చాలా సాగుతుందండి. నోట్లో పెడితే పళ్ళు ఊడిపోతాయి. మా అక్క అయితే తింది, దానికి ఒక పన్ను పుటక్కన ఊడిపోయింది కూడా, అంత గట్టిగా ఉంటాయి కదా చూడండి. అది కొరికితే లోపల జీడి అనమాట, పాకం ఇలా సాగుతూ ఉంటుంది. కొరకలేం కూడా దాన్ని. కానీ 2 రోజులు అయిపోయిన తర్వాత జీడంతా పోయింది. అది మామూలు పంచదార చిలకలు అవి ఉంటాయి చూడండి, అలాగైపోయింది, కసకసాన అయిపోయింది. అదిగో చూడండి, సూపర్. అలాంటి బొమ్మలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత థ్రిల్లింగ్గా ఉందండి. ఒక్కొక్కసారి మీ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇలాంటివి ఏమన్నా మీ ఊళ్ళల్లో జరుగుతుంటాయి కదండి, తప్పనిసరిగా వెళ్ళండి. ఇలా ఊళ్ళల్లో జరిగే వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఊరికి ఇలాంటి జాతరలప్పుడు, సంబరాలప్పుడు వెళ్తూ ఉంటారండి. ఆ ఊళ్ళో అమ్మవారి జాతర అవుతుందని, సంబరాలు అవుతున్నాయని. మేము ఏం చెప్పాలి మా గురించి, మేము అటు ఇటు కాకుండా అయిపోయిన వాళ్ళు అనమాట. అంటే మా ఉన్న ఊరిని వదులుకొని మా నాన్నగారు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేసటం వల్ల వేరే ఊరికి, అక్కడ జరిగేవన్నీ మావి కావని వదిలేస్తాము. మన ఊళ్ళో జరిగే వాటికి వెళ్ళలేము. అలాంటి పరిస్థితిలో ఉంటారనమాట. చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో ఆ సంబరాల్లో పాలు పంచుకోండి. అబ్బబ్బా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే ఏదో ఉంది కదా ఒక మహమ్మారి, దానికి భయపడి అందరూ ఎక్కడ గుంపులుగా వెళ్ళట్లేదన్న మాటే. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు బాబా రంగులు రండి ఎక్కేదాం. నాకు చాలా ఇష్టం అండి జైంట్ వీల్. మనం మామూలుగా ఎగ్జిబిషన్స్లో చూస్తుంటాం, ఇలా సంబరాల్లో కూడా పెడుతుంటారు. చాలా బాగుంటుందండి అసలు. అది చూసారు ఆ లైటింగ్ అదేని అమ్మవారివి అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక ఇవి చూడండి మాస్కులు, ఇవి కూడా మనకి మాల్స్లో అక్కడ ఇక్కడ దొరుకుతుంటాయి. కానీ ఇవి చూడండి సరదాగా ఉంటుంది కదా, ఇలాంటివన్నీ కొనుక్కొని ఊరుకుంటూ అలా సంబరాల్లో తిరుగుతూ ఉంటే మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం చూడండి కదా. వాళ్ళతో పాటు మనకు కూడా, నాకు కూడా నిజంగా అన్నీ కొనేసుకోవాలనిపించింది. అదే అంత బిజీ రోడ్లోనూ లారీలు వెళ్తున్నాయి, వెహికల్స్ వెళ్తున్నాయి, అంత రష్లో కూడా అన్నీ చక్కగా జరుగుతున్నాయి అన్నమాట. శివ పార్వతులు ఉన్నారు, మళ్ళా రామ పట్టాభిషేకం ఉంది, గుడులు ఉన్నాయి, అన్నీ అన్నమాట. అక్కడ బొమ్మలు కొలవలేదు. ఇంకా మా కార్ ప్రయాణం అయిపోయిందండి. చూసుకుంటూ మేము వెళ్ళిపోతున్నాం. నాకు ఇంకా ఉండాలనిపించిన ఉండలేకపోయాను. మీరు తప్పకుండా మీ పిల్లలు తీసుకుని ఇలాంటివి విజిట్ చేయండి.